హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది బీటెక్ బీఈ పర్సన్స్కి హై పేయింగ్ జాబ్స్ తెచ్చుకోవాలనేసి ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుందన్నమాట. అలాంటి పర్సన్స్కి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇన్నోమాటిక్స్ వాళ్ళు ఐటీ స్కాలర్ ప్రోగ్రామ్ అనేసి ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరైతే మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేయాలి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేయాలి, హై పేయింగ్ జాబ్స్ తెచ్చుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఓకే. మరి ఏంటి ఈ ప్రోగ్రామ్? ఎలిజిబిలిటీ ఎవరు? అసలు ఫీజ్ ఎంత? అసలు ఎంట్రీ టెస్ట్ ఏమన్నా ఉంటుందా? అసలు ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుందా అనేసి మొత్తం మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఎవరైతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, గూగుల్ ఇలాంటి కంపెనీస్‌లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రోగ్రామ్ కన్సిడర్ చేస్తున్నాం. ఇది వచ్చేసేసి ఐటీ స్కాలర్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇక్కడ మీరు ఐటీ స్కాలర్ ప్రోగ్రామ్ మీదకెళ్ళి క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. ఏంటి అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి? ఎవరి కోసం డిజైన్ చేశారు అనేసి. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇప్పుడు మనము ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ నేర్చుకున్న వాళ్ళకే కదా! నువ్వు ఎప్పుడైతే ఐటీ ఫీల్డ్‌లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా స్ట్రక్చర్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇదే ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ వాళ్ళు మీకు ప్రోగ్రామ్ ఈ ఐటీ స్కాలర్ ప్రోగ్రామ్‌లో మీకు టీచ్ చేసేది. మీకు ట్రైన్ చేసేదన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ఓకే. దీని ఎలిజిబిలిటీ వచ్చేసేసి బీటెక్ అండ్ బీఈ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కి మాత్రమే. ఎవరైతే బీటెక్ పర్స్యూ చేస్తూ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ లో ఉండి హై పేయింగ్ జాబ్స్ కావాలి అనుకుంటారో అలాంటి పర్సన్స్ దీనికి రిజిస్టర్ అవ్వండి. ఈ డ్యూరేషన్ వచ్చేసి మినిమం 6 మంత్స్ ఉంటుందన్నమాట. సరే అక్క, అన్ని బానే చెప్పావు, మరి ప్రోగ్రామ్ కి పైసలు ఎంత అని అడుగుతారా? అన్నీ చెప్తాను. ఎలిజిబిలిటీ మొత్తం అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వై దిస్ ప్రోగ్రామ్. ఆల్రెడీ నేను చెప్పాను. ఈ ప్రోగ్రామ్ ఎందుకు? ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో నువ్వు జాబ్ అనేది ఈజీగానే తెచ్చుకోగలవు అప్లై చేసుకొని. మినిమమ్ రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటాయి కదా! లైక్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి వాటిల్లో తెచ్చుకోవచ్చు. అండ్ సాలరీస్ ఏంటంటే విల్ బి లో, కొంచెం తక్కువ ఉంటాయి సాలరీస్. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి కంపెనీస్‌లోకి వెళ్ళాలనుకుంటావో ఆ టైంలో మీకు సాలరీస్ అనేది చాలా ఇంక్రీజ్‌గా ఉంటుందన్నమాట ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో. అలాంటి వాళ్ళకి టీచ్ చేయడానికి, ఎసెన్షియల్ స్కిల్స్ ట్రైన్ చేయడానికి, అలాంటి కంపెనీస్‌లో ల్యాండ్ చేయడానికి మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్ అయితే కన్సిడర్ చేశారన్నమాట. సో, అలాంటి కంపెనీస్‌కి వెళ్ళాలంటే నీ దగ్గరున్న సి లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్ అయితే సరిపోదు. మినిమమ్ ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓన్లీ పైథాన్, ఓన్లీ సి లాంగ్వేజ్, ఓన్లీ సి ప్లస్ ప్లస్ అయితే అస్సలు సరిపోదు. ఓకే. సి ఫస్ట్ వాళ్ళు టీచ్ చేసేది మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్. వాట్ దే టాట్. ఏం టాట్ చేస్తారంటే, ఏం చెప్తారు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ టీచ్ చేస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ టీచ్ చేయడమే కాకుండా ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అయిపోయాక మీకే చెప్తారనమాట. డేటా సైన్స్ విత్ జెన్ ఏఐ నువ్వు నేర్చుకుంటావా? లేకపోతే ఫుల్ స్టాక్ నేర్చుకుంటావా? ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటావా? అనేసి వాళ్ళే మీకొక ఆప్షన్ ఇస్తారు. స్టూడెంట్స్‌కి ఆప్షన్ ఇచ్చి మిమ్మల్ని ఒక ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. ఎయిదర్ డేటా సైన్స్ విత్ జెన్ ఏఐ ఆర్ ఫుల్ స్టాక్. ఆఫ్టర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక. ఈ ట్రైనింగ్ కంప్లీట్‌గా ప్రాక్టికల్‌లోనే ఉంటుంది. ప్రాక్టికల్ అప్రోచ్‌లోనే ఉంటుంది. ఓకే. ఇది వాళ్ళు టీచ్ చేసేది. హౌ ఈస్ ద ప్రోగ్రామ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ ఇన్‌స్టిట్యూట్స్ నార్మల్‌లో చూస్తాం గదా! మనం హైదరాబాద్‌లో గాని ఎక్కడైనా సరే. డేటా సైన్స్ అనేసి నేను అమీర్‌పేట్‌లో ఇట్లా గూడా చూసాం గదా మనము. అక్కడ గూడా అంతే. జెన్ ఏఐ, డేటా సైన్స్, పైథాన్, సి ప్లస్ ప్లస్ అని ఇస్తారు. కానీ అది అసలు సఫిషియంట్ కాదనమాట. విల్ నాట్ బి సఫిషియంట్ టు గెట్ ఇన్ ఎ గుడ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఒక గుడ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ‌లోకి నువ్వు ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా నీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉండాలి. డేటా సైన్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. పైథాన్ విత్ డేటా సైన్స్, జెన్ ఏఐ ఇలాంటి వాటి మీద నీకు నాలెడ్జ్ ఉండాలి. ఎయిదర్ నీ దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ మీద నీకు మంచి నాలెడ్జ్ ఉండాలనమాట. ఈ వితౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ నువ్వు ఎంటర్ గూడా అవ్వలేవు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లోకి. మరి ఇలాంటి థింగ్ ఇంకొక దాంట్లో దొరకడం అనేది కష్టం. ఇప్పుడు సి లాంగ్వేజ్, ఓన్లీ సి ప్లస్ ప్లస్, ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే మాత్రం మనము వెళ్ళలేం. ఓకే. ఫీజ్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు ఫీజ్ ఏంటి? ఓకే. ఫీజ్ గురించి కూడా మనం ఇక్కడే మాట్లాడుకుందాం. ఫీజ్ ఏంటి అంటే
ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసి టోటల్ ఫీజ్ ఎంత ఉంటుందంటే 1.5 lakhs ఉంటుంది. కానీ ఈ 1.5 lakhs నువ్వు ఇప్పుడే పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు 25,000 పే చేయాలి. ఒకవేళ ఇక్కడ నువ్వు ఏ లోన్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఏ బాండ్స్ మీద సైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ వాళ్ళు మిమ్మల్ని అసలు స్టూడెంట్స్ గా మీకు ఏ బాండ్ మీద సైన్ చేయమని కూడా అడగరు. ఏ లోన్స్ మీద మీకు పే చేయమని కూడా అడగరు. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ స్కీమ్. నిజంగానే ఇలాంటి స్కీమ్ కొన్ని పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ స్కీమ్స్ లో అసలు ఉండదు. అసలు ఏ దాని మీద బాండ్ మీద సైన్ చేయించుకోకుండా ఉండడం అనేది చాలా బెస్ట్ అండ్ బెటర్ థింగ్ అన్నమాట. ఫీజు ఫస్ట్ నువ్వు పే చేసేది 25,000 అన్నమాట. ఓకే, 25,000 పే చేస్తావు. అంతకన్నా ముందు ఏముంటుందంటే ఒక ఎంట్రీ టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది వస్తారు. సో అందులో ఫిల్టర్ చేయడానికి మీకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఈ ఐటీ స్కాలర్ ప్రోగ్రామ్ కి ఎలిజిబుల్ అవ్వడానికి మీకోసము ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలి. ఓకే, ఆ ఎంట్రన్స్ టెస్ట్ లో తర్వాత మీరు కట్టాల్సిన ఫీజు ఏంటంటే ఓన్లీ 25,000 మాత్రమే మీరు పే చేయాలి. ఒకవేళ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు పే చేయాల్సింది ఉంటుంది 1.5 lakhs. దాని గురించి మిమ్మల్ని బాండ్ ఇలాంటివి ఏమి మిమ్మల్ని అడగరు. ఎప్పుడైతే వాళ్ళ వల్ల మీకు జాబ్ వస్తుందో అప్పుడే మీరు 1.5 lakhs పే చేయాలన్నమాట. ఓకే, ఇది వన్ మోర్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి మోడ్ ఆఫ్ డెలివరీ. ఇది ఎప్పుడు మీకు డిస్కస్ చేస్తారంటే మోడ్ ఆఫ్ డెలివరీ ఈవినింగ్ హవర్స్. ఎందుకంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టడీస్ లో బిజీగా ఉంటారు కాబట్టి కాలేజ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎప్పుడు ఉంటుందంటే యూ హ్యావ్ టు అవైలబుల్ ఇన్ ఈవినింగ్ హవర్స్ లో మాత్రమే నువ్వు ఎలిజిబుల్ లో ఉంటే సరిపోతుంది. ఈవినింగ్ హవర్స్ లో ఎలిజిబుల్ ఉండి నువ్వు బాగా ప్రిపేర్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అందుకని వీళ్ళు ఈవినింగ్ హవర్స్ లో ఆన్లైన్ మోడ్ లో మీకోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇదే కాకుండా 1 month క్యాంపస్ ఇమర్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, ఈ సమ్మర్ హాలిడేస్ లో ఇన్నోమాటిక్స్ ఆఫీస్కి వెళ్ళేసి 1 month బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ కూడా ఉంటుందన్నమాట సమ్మర్ హాలిడేస్ లో. ఎందుకంటే మీరు సమ్మర్ హాలిడేస్ లో ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో మీరు ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ వల్ల ఆఫీస్ కి కూడా వెళ్ళొచ్చు బూట్ క్యాంప్ కోసం. ఓకే, ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఎనీ ఎంట్రీ క్రిటేరియా అనేది నేను ఇందాకే చెప్పాను. ఒక ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. హూ కెన్ అప్లై ఫర్ దిస్ ఐటీ స్కాలర్? ఇస్ దేర్ ఎనీ ఎంట్రన్స్ టెస్ట్ టు జాయిన్? ఎస్, యూ నీడ్ టు క్లియర్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ టు క్వాలిఫై ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ ఇన్స్టిట్యూట్. దీనికి చాలా మంచి అవార్డ్స్ వచ్చాయన్నమాట. బెస్ట్ అవార్డ్స్ రేడియో సిటీ అనేసి, ఎంఎస్ఎంఈ అనేసి, ఈ అక్రాస్ ఇండియాలోనే మంచి ఆర్గనైజేషన్ కూడా ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్. సో దీనికి చాలా మంది ఎలిజిబుల్ అవుతారు, అప్లై చేసుకుంటూ ఉంటారు కాబట్టి యూ నీడ్ టు క్లియర్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ టు క్వాలిఫై ద ప్రోగ్రామ్. ఎందుకంటే ఫిల్టర్ చేసుకోవాలి కదా స్టూడెంట్స్ ని. సో అందుకోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెట్టారు. హౌ డు ఐ రిజిస్టర్? ఓకే, క్లియర్ ద ఎంట్రన్స్ టెస్ట్, కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ అండ్ బిగిన్ యువర్ జర్నీ. అంతే, ఎంట్రన్స్ టెస్ట్ క్లియర్ చేయండి. జస్ట్ యూ హ్యావ్ టు పే ద ఫీజ్. రిజిస్ట్రేషన్ ఫీజ్ ఓన్లీ 25,000. స్టార్టింగ్ మీరు పే చేసేది ఓన్లీ 25,000 ఫర్ ది డేటా సైన్స్ కోర్స్. ఇప్పుడు నార్మల్ ఇన్స్టిట్యూట్ లోనే చాలా పే చేయించుకుంటున్నారు. బట్ హియర్ ఎలాంటి బాండ్ లేకుండా, స్టూడెంట్ దగ్గర ఎలాంటి బాండ్ తీసుకోకుండా ఒక మంచి ప్రోగ్రామ్ అయితే మీకోసం తీసుకొచ్చారు ఇన్నోమాటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ వాళ్ళు కదా. ఎస్, కెన్ వి ట్రస్ట్ ద ప్రోగ్రామ్ అంటే ఎస్ వీ కెన్ ట్రస్ట్. ఎందుకంటే ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళు ఎక్సలెంట్ క్రెడిటబిలిటీ ఉంది వాళ్ళకి అక్రాస్ ఇండియా డేటా సైన్స్ లో. ఎందుకంటే ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ బ్రాండ్ అనేసి, ఎంఎస్ఎంఈ అనేసి, రేడియో సిటీ అనేసి ఇలాంటి వాటిల్లో మంచి అవార్డ్స్ తెచ్చుకున్నారు అనమాట వీళ్ళు. సో వీళ్ళని మనము ఖచ్చితంగా నమ్మచ్చు. నో పేమెంట్ ఇఫ్ యూ గాట్ జాబ్ బై యువర్ ఓన్. ఒకవేళ నీ జాబ్ నీ ఓన్ గా వస్తే నువ్వు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక బాండ్ అనేది ఉండదు, సైన్ అనేది ఉండదు, ఏముండదు. నో పేమెంట్ ఇఫ్ యూ గాట్ జాబ్ బై యువర్ ఓన్. ఒకవేళ నీ సొంతంగా నువ్వు జాబ్ తెచ్చుకుంటే మాత్రం ఏ రూపాయి కూడా నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, what is the average salary? Graduates with these skills can earn between 8 LPA and 25 LPA depending on the specialization and the company. ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో, ఎవరైతే కరెక్ట్ గా నేర్చుకొని వస్తారో వాళ్ళకి మినిమం యావరేజ్ శాలరీ ప్యాకేజే 8 LPA నుంచి 25 LPA ఉంటుంది. సో దీనికోసం ఈ 8 LPA 25 LPA
జస్ట్ యాజ్ ఎ ఫ్రెషర్‌గా నువ్వు ఎంటర్ అయినప్పుడు మాత్రమే. 8 ఎల్‌పీఏ నుంచి 25 ఎల్‌పీఏ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్. చాలా మంచి సాలరీ. ఎవరైనా ఈ కోర్స్ రిజిస్టర్ అవ్వాలనుకుంటే కింద నేను లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. పర్స్యూ చేస్తున్న వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, బీఈ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. బికాస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ టు యూ. ఓకే. ఇక్కడే ఉంది చూడండి. పే జస్ట్ 25,000 అప్ ఫ్రంట్ 20%. పేయబుల్ ఓన్లీ ఆఫ్టర్ ప్లేస్‌మెంట్ విత్ ఎ ప్యాకేజ్ ఆఫ్ 8 ఎల్‌పీఏ ఆర్ మోర్. అంటే నీకు 8 ఎల్‌పీఏ కన్నా ఎక్కువ వస్తే యూ హావ్ టు పే ద ఫీజ్. ఓకే. ఇంత మంచి ప్రోగ్రామ్ మరి కండక్ట్ చేస్తున్నారు గదా! ఖచ్చితంగా లింక్ అయితే నేను మెన్షన్ చేస్తాను. మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మన కమెంట్‌లో ఉంటుంది. గో అండ్ అప్లై ఇట్. గో అండ్ రిజిస్టర్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు apply and don't miss this wonderful chance. Okay. Thank you and please subscribe to our channel. Bye.